ఆర్కే రోజా ప్రెస్ మీట్ పెట్టింది. రోజా మాట్లాడుతుంది, చంద్రబాబు నాయుడు నువ్వు కాపీ చేశావు. ఏదైతే ఈ యొక్క భూ సర్వేలు అట్లాగే జగన్మోహన్ రెడ్డి చాలా పకడ్బందీగా నిర్వహించాడు, దాన్ని నువ్వు కాపీ చేశావు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి నేను సవాల్ చేస్తున్నా, దమ్ముంటే ఏదైతే జగన్ హయాంలో భూ సర్వేలు చేశాడో వాటన్నిటిని కూడా తొలగించండి. నేను కాదు కానీ రోజా మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత ఆ వీడియోకి నేను పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సరే, ఇప్పుడు రోజా ఏం మాట్లాడుతుందో చూడండి. మీరందరూ కూడా మన వీడియో చూసే ముందు మీరందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నగిరిలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే అసలు రక్తం మరిగిపోతుంది నాకు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, భూముల రీసర్వేని భూతద్దంలో చూపించి దానికి విషాన్ని జోడించి మీ భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారు కాజేస్తారు అని చెప్పి ఎంత విష ప్రచారం చేశారో మనం అందరం కూడా గమనించాం. ఈ రోజు అదే భూ సర్వే మేము చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి చంద్రబాబు నాయుడుకి చేత కాలేదు. కానీ ఈరోజు సేమ్ ఎట్లాగైతే ఎన్నికల ముందు జగనన్న మీద బురద జల్లారో విషం జల్లారో అదే పాతక చింతకాయ పచ్చడి నగిరిలో కూడా ఈరోజు మాట్లాడారు. ఆయనకి సూటిగా నేను అడుగుతున్నాను, ఈరోజు జగనన్న చేసిన రీసర్వే వలన మీ ప్రభుత్వానికి 400 కోట్ల రాయితీలు వచ్చింది నిజం కాదా? ఈరోజు జగనన్న తెచ్చిన టెక్నాలజీతోనే ఇప్పుడు కూడా మీరు రీసర్వే చేస్తున్నారు, అది నిజం కాదా? ఈరోజు జగనన్న ఇచ్చిన క్యూఆర్ కోడ్ పాస్ పుస్తకాలనే మీరు మళ్లీ తీసుకొని వాటికి అట్టలు మార్చి కాపీ కట్ లాగా నువ్వు దాన్ని ఇస్తున్నది నిజం కాదా అని అడుగుతున్నా. అలాగే ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, జగనన్న ఏదైతే తీసుకొచ్చాడో 70కు పైగా కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్, అలాగే 3640 గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిసీవర్స్, 2 విమానాలు, 4 హెలికాప్టర్లు, 200కు పైగా హై అండ్ డ్రోన్స్. వీటన్నిటినీ మీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే తొలగించేస్తారని అడుగుతున్నా. ఏం చంద్రబాబు నాయుడు గారు తొలగించేస్తారా? అండ్ ఈరోజు అంతేకాకుండా మా ప్రభుత్వంలో చేసిన మ్యాప్స్ అన్నిటిని కూడా నిలిపేయాలి. చూశారు కదా, రోజా ఏమంటుంది, జగన్మోహన్ రెడ్డి చేసిన సర్వే గుండా 400 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి మిగిలిందంట. అమ్మా, 400 కోట్ల రూపాయలు మిగిలాయో లేదో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి భూ సర్వే పేరు మీద గ్రనైట్ రాళ్ళు కొనటం, వాటిని సరిహద్దు రాళ్ళ మీద అన్న బొమ్మ చెక్కటం కోసం మిషన్ దాటం, అట్లాగే వీటిని సరిహద్దుల రాళ్ళ కింద చెక్కటం, ఇవన్నిటి కోసం జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడమ్మా. అంటే ఈ మిగిలిన దానికంటే తగిలింది ఎంతో చూడాలి. అట్లాగే నేను అడుగుతున్నా రోజా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నా, భూములు ఏమన్నా మీ తాతయ్య, మీ అయ్యా, లేదా జగన్మోహన్ రెడ్డి తాతయ్య వాళ్ళ అయ్యా భూ పట్టా పాస్ పుస్తకం మీద చిక్కటి చిరునవ్వుతో అన్న బొమ్మ వేయటానికి ఎందుకు అక్క దిష్టి తగలకుండా ఉండటానికా? పాస్ పుస్తకాలు తీసుకున్న పొలానికి దిష్టి తగలకుండా ఉండటానికా? అలాగే శాలల్లో రెయ్యి పందులు రాకుండా ఉండటానికి రప్పా అని మ్యూజిక్ పెట్టేసి వాటికి బొమ్మలు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి బొమ్మలు. ఇప్పుడు భారతదేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, అందరూ సర్వేలు నిర్వహించారు. ఏవేదో చెప్తుంది, రీసర్వే 100 ఏళ్ల బ్రిటిష్ కాలం నాటి భూములను సర్వే చేసామని చెబుతుంది. ఆల్రెడీ 2014కి ముందు భూములు రీసర్వే జరిగాయి కాబట్టి 1B అడంగల్ అనేవి ఆన్లైన్లో రావటం జరిగింది. నీకు చిన్న మాట చెప్తాయి, నువ్వు ఊరికే పిచ్చి మాటలు మాట్లాడటం, పిచ్చి వ్యవహారాలు వాగటం, మీడియా ముందుకు వచ్చి సొల్లు వాగటం, నీకు సబ్జెక్ట్ లేదు, నాలెడ్జి లేదు. ఏదో నేను మాట్లాడితే 2-3 మాటలు డైలాగులు మాట్లాడతా, డైలాగులు మాట్లాడతా, బూతు మాటలు మాట్లాడతా, అందుకని నా వీడియో వైరల్ అయిపోయింది అని చెప్పేసి మాట్లాడటం కోసం నువ్వు మాట్లాడటమే. కానీ 100 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలం నాటి సర్వేలన్నీ మీ అన్నేం చేయలేదమ్మా. ఆల్రెడీ 2014 ముందు భూములు రీసర్వే జరిగిన తర్వాతనే మీ గ్రామం 1B అడంగల్ అని చెప్పేసి అప్పట్లో మీ భూమి అనే పోర్టల్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ డైలాగులు, ఈ సొల్లు మాటలు చెప్పడం తగ్గించుకో. అసలు వైసీపీ నాశనం అవడానికి కారణం నువ్వు కాదా, నీ అతి నోటి జీల. ఈరోజు ఆమె ఏమంటుంది, జగన్మోహన్ రెడ్డి బొమ్మ తీశారు బాగానే ఉంది, చంద్రబాబు నాయుడు బొమ్మ వేసి ఎందుకు వేశారని అడుగుతుంది. పట్టదారి పాస్ పుస్తకం మీద ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఉందా? కనీసం ఆయన ఫోటో ఉందా?
రాజముద్రతోటి ఇవ్వటం జరిగింది. రాజముద్ర అంటే గతంలో ఏదైతే పాస్ పుస్తకాల మీద ఉన్నటువంటి ముద్ర ఉందో ఆ ముద్రనే ఇవ్వటం జరిగింది. అంతేకాని మీలాగా ఈ భూములు ఏదో మీ తాతల ఆస్తులు, మీ అయ్య ఆస్తులు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతల ఆస్తులు అన్నట్టు వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారు చిక్కటి చిరునవ్వు బొమ్మలేసి లేకపోతే ఇవాళ అక్కడ మీరు ఒకసారి పాస్ పుస్తకం చూసి చెప్పు. ఇప్పటికి కూడా సిగ్గులేదు. ఇప్పటికి కూడా నువ్వు ఓడిపోయినా కూడా ఇంకా ఇప్పటికి కూడా నువ్వు ఇంకా ఈ సొల్లు వాగుడే వాగుతున్నావు. నువ్వు చూసావా మొన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం నువ్వు చూసావా? ఆ పాస్ పుస్తకం చూసావా? ఈరోజు నేను అడుగుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేశాడు? ఆయన సర్వే బాగా చేసి ఉండొచ్చు, బ్రహ్మాండంగా భూ సర్వే చేసి ఉంటాడు, నేను తప్పు పట్టట్లా. రాళ్ల మీద ఆయన బొమ్మ ఎందుకు చెక్కారు? దానికి నువ్వు సమాధానం చెప్పు, దానికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. అట్లాగే పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేశారు, వేయాల్సిన అవసరం ఏంది అనే దాని మీద నువ్వు సమాధానం చెప్పు. ఇప్పుడు భారతదేశంలో ఈయన ఒక్కడే 151 సీట్లతో గెలిచి ఉండొచ్చు. గతంలో ఎన్టీ రామారావు గారు భారీ మెజార్టీతో ప్రాంతీయ పార్టీని గెలిపించాడు. ఆయన అక్కడ కూడా పాస్ పుస్తకాల మీద లేకపోతే ఆయన పుస్తకాల మీద బొమ్మలు వేసుకోలేదే. తర్వాత రాజశేఖర రెడ్డి 2004లో గెలిచాడు, ఆయన ఎక్కడ వేసుకోలేదే. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోసయ్య కానీ వాళ్ళు పాపం సింగిల్ వన్ టైం సీఎంలుగా చేశారు, ఏదో అవకాశం కలిసి వచ్చిన వాళ్ళు. మరి వాళ్ళకు కూడా మనం వన్ టైం గెలిచాం కదా, ఇంకా భవిష్యత్తులో గెలుస్తామో గెలవలేని ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడ పాస్ పుస్తకాల మీద వాళ్ళు బొమ్మలు వేసుకోలేదే. మరి ఈయన ఏంటికమ్మా ఆకాశం నుంచి ఊడిపడ్డా, లేకపోతే ఏమన్నా ప్రజలందరి ఆస్తులుగా ఆయన సంరక్షకుడుగా ఉన్నాడని ఆయన బొమ్మ వేయించావు? సిగ్గు ఎగ్గు లేకుండా అసలు ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది వాగటం, మీడియా ముందుకు వచ్చేసి వాగటం అనేది నేను దినచర్యగా పెట్టుకున్నాను. నేను ఈరోజు కరెక్ట్ క్లియర్గా అడుగుతున్నా, పాస్ పుస్తకం మీద బొమ్మ ఎందుకు వేసావు? దీని మీద ఎక్స్ప్లెనేషన్ చెప్పు. నీకు దమ్ముంటే చెప్పు చేతనైతే. ఊరికే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం. జగన్మోహన్ రెడ్డి డ్రోన్లు తెచ్చాడు, హెలికాప్టర్ తెచ్చాడు, ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్మి తెచ్చాడా? ప్రజలు సొమ్ము పెట్టి తెచ్చాడు. దమ్ముంటే ఆపేయమంటాడు, ఎందుకు ఆపేస్తావు? అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అయ్య ఆస్తులో, వాళ్ళ తాత ఆస్తులో, లేకపోతే నువ్వేదో తిరుమల వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని టోకెన్ డబ్బులు తీసుకొని సంపాదించిన డబ్బులతో కొనకరాల. ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బులతో తీసుకొచ్చారు. మీరు పిచ్చోళ్ళు కాబట్టి ప్రజలు డబ్బులతో కట్టిన ప్రజావేదికను కూల్చేశారు. కానీ చంద్రబాబు నాయుడు ఎవరు పిచ్చోళ్ళు కాదు. వాటికి పథకాలు పేరు మారుస్తారు, మీ స్టిక్కర్లు ఉంటే పీకి పడేస్తారు తప్ప నుంచి వాటిని కూల్చేయటాలు, విధ్వంసాలు చేయటాలు, ఆపేయటాలు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఏం చేయరు. ఇవేం మాట్లాడుతుంది? 100 ఏళ్ల నాటి బ్రిటిషర్తో కలిగిన భూముల పైన ఒక వ్యాప్ని క్రియేట్ చేస్తాం. అసలు వ్యాప్ని ఎవరు క్రియేట్ చేస్తారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ క్రియేట్ చేస్తుంది. దాని డెవలప్మెంట్ బాధ్యతని డెవలపర్కి ఇస్తుంది. దాని పర్యవేక్షణ బాధ్యత రాష్ట్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. మీరేంటి పీకేది ఏంది నాకు అర్థం కావట్లా. 1B అడగాలి ఇంతకుముందు ఎప్పుడాంచో వస్తాయి అంటే ఇంతకుముందు ఎప్పుడో దాన్ని అప్డేట్ చేస్తేనే కదా వచ్చింది. అంటే అది కూడా ఎవరికి తెలియదు. నేనేదో మీడియా ముందుకు వచ్చా, నేను వాగుతాను, నన్ను ఎంతమంది చీ కొట్టినా మొహం మీద ఊసినా నాకు సిగ్గు లేదు, నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏం చేశాడమ్మా జగన్మోహన్ రెడ్డి? ఏం చేశాడు? సచివాలయాలకు రంగులు వేసుకున్నాడు, అట్లాగే శ్మశానాలకు రంగులు వేశాడు, బోర్లకు రంగులు వేశాడు, ట్యాంకీలకు రంగులు వేశాడు, బడికి గుడికి మొత్తానికి అన్నిటికీ శ్మశానాలకు సమాధులకు కూడా రంగులు వేసుకున్నాడు వైసీపీ రంగులు. ఇదేనా మీరు చేసిన పబ్లిసిటీ? ఇదేనా మీరు చేసిన డెవలప్మెంట్? అసలు మీరు అన్నీ బాగా చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడిస్తారు? మీకు 11 సీట్లు ఎందుకు ఇస్తారు? ఏ కారణంతో ఇస్తారు? నేను అడుగుతుంది ఏంటంటే, ఒకవేళ ఒక చిన్న మాట చెప్పాలి. కరెన్సీ నోటు మీద నేను ఒక పనికిమాలిన నోటు తీసుకొచ్చాడు. కరెన్సీ నోటు మీద గాంధీ బొమ్మ ఉంది కదా. డబ్బులు అనేవి ఈరోజు మన దగ్గర ఉంటాయి, ఇంకొకరి దగ్గర ఉంటాయి. ఈరోజు ఖర్చు పెడతాం, ఇంకొక రోజు పోతాయి. కానీ భూమి అనేది మనం అమ్మే వరకు భూమి మనతోటే ఉంటుంది. అంటే అది శాశ్వతమైన భూమికి ఖర్చు పెడితే అయిపోయే డబ్బులకి రెండు ఒకటేనా? అంటే ఈ లెక్క ప్రకారం భారతదేశ జాతిపిత గాంధీ అయితే ఆంధ్రప్రదేశ్ జాతిపిత జగనా? అంతేనా మీరు చెప్పేది? సింబాలిక్గా సిగ్గన్నా ఉండాలి మాట్లాడటానికి. అసలు నీలాంటి సిగ్గు ఎగ్గు లేని దాన్ని మీడియా ముందుకు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద ఉసిగొలపడానికి తప్పనిచ్చి అసలు నువ్వు దేనికి పనికి వస్తావు చెప్పు? అసలు నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా? మాట్లాడే విధానం ఉందా? నీకే ఎంతసేపు 2 నిమిషాలు మాట్లాడితే 3వ నిమిషం బూతు మాట మాట్లాడి దాన్ని ఏదో కొంచెం హైలైట్ చేసి టాపిక్ని పక్కన పెట్టేస్తావు. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అంటే రోజా, ఇంతే కదా. నేను అడుగుతుంది ఏంటంటే, ఇదేమన్నా మీ నాయన సొత్తా, లేకపోతే నీ మొగుడు సెల్వా సొత్తా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సొత్తా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన సొత్తా, వాళ్ళ తాత సొత్తా బొమ్మ వేయటానికి? దానికి సమాధానం చెప్పు ఆర్కే రోజా. దాని వరకు సమాధానం చెప్పు. నువ్వు సవాలు తర్వాత